ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. లోకాలన్నీ ఆశ్చర్యపడేలాగా మహాజలరాశిలో పడి మునిగిపోయిన భూమిని పరాక్రమంతో తన కోరతో ఎత్తినట్టే ఆ అగ్ని సదృశుడు, క్రీడా విలాసుడు, భూరమణుడు, కారుణ్యమూర్తి అయిన వరాహమూర్తి నన్ను మార్గమధ్యములందు కాపాడుగాక. రాజవంశాలను నశింపజేసినవాడు, భృగువంశ మనోహరుడు, సుగుణాల వాలుడు, చక్కని మహిమతో ఉన్నతుడు అయిన పరశురాముడు కొండ శిఖరాల మీద నన్ను రక్షించుగాక. తాటకమర్ధించి తపసి జన్నముగాచి హరివెళ్ళు విరిచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధక బంధోగ్రఖర దూషణాది రాక్షసుల దునిమి వానర విభునేలి వాలిగూలగసేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల గడిమి ద్రుంచి అల విభీషుణులంకకు నదిపు చేసి భూమి సుతగూడి సాకేతపురమునందు రాజ్య సుఖములు గైకొన్న రామ విభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతుల. శ్రీరాముడు తాటకను సంహరించాడు, విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని రక్షించాడు, శివధనుసును ధైర్యంగా విరిచాడు, బలవంతులైన విరాధుడు, కబంధుడు మొదలైన భయంకరములైన కరదూషణాదులను సంహరించాడు, సుగ్రీవుని చేపట్టి వాలిని వధించాడు, సముద్ర గర్వాన్ని కూడా అణిచివేశాడు, వారధి కట్టి లంక చేరి రావణుడు, కుంభకర్ణుడు మొదలైన వీరులను పరాక్రమంతో సంహరించాడు, విభీషణుని లంకకు రాజుగా చేశాడు, సీతతో కలిసి అయోధ్యానగరంలో రాజ్య సుఖాలు అనుభవించాడు. అటువంటి రామవిభుడు ప్రవాస వేళలలో క్రమం తప్పకుండా నన్ను రక్షించుగాక. అన్ని ప్రమాదాలకు మూల కారణమైన అభిచార హోమాల నుండి నారాయణుడు, గర్వం నుండి నరుడు, యోగము నుండి భ్రష్టుడు కాకుండా యోగనాథుడైన దత్తాత్రేయుడు, కర్మబంధాల నుండి గణేశుడైన కపిలుడు, కామానికి లోను కాకుండా సనత్కుమారుడు, దారి మధ్యలో దేవతలను అవహేళన చేయడం నుండి హయగ్రీవుడు, దేవతలకు నమస్కరించడం మానివేయడం, దేవపూజలలో లోటుపాటులు వీని నుండి నారదుడు, అన్ని రకాల నరకాల నుండి కూర్మరూపము, అపద్యం చేయడం వలన కలిగే ఆపద నుండి భగవంతుడైన ధన్వంతరి, సుఖదుఖాది ద్వంద్వాల నుండి నిర్జితాత్ముడైన వృషభుడు, జనుల వలన కలిగే అపవాదాల నుండి అగ్నిదేవుడు, జనన మరణాలు కలుగజేసే కర్మల నుండి బలరాముడు, కాలం వలన యముడు, పాముల నుండి శేషుడు, అజ్ఞానం నుండి ద్వైపాయనుడు, పాషండుల నుండి బుద్ధదేవుడు, శనైశ్చరుని నుండి కల్కియు అయి ధర్మరక్షణ పరుడైన మహావతారుడు నన్ను రక్షించుగాక. ప్రాహ్నం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంకాలం, ప్రదోషం, అర్ధరాత్రం, అపరరాత్రం, ప్రత్యూషం, సంధ్యలు, ప్రభాతం సమయాలలో గదా మొదలైన ఆయుధాలను ధరించి కేశవుడు, నారాయణుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనుడు, త్రివిక్రమ, వామనుడు, హృషికేశుడు, పద్మనాభుడు, శ్రీవత్సధాముడు, సర్వేశ్వరేశ్వరుడు, జనార్దనుడు, విశ్వేశ్వర కాలమూర్తి అనే నామరూపాలు కలిగిన దేవుడు నన్ను రక్షించుగాక. ప్రళయకాలాగ్నిలాగా అతి తీక్ష్ణంగా వేగంగా పరిభ్రమిస్తూ ఎదురులేని పరాక్రమంతో రాక్షసుల గతిని మార్చివేసిన సుదర్శనమనే పేరు గల చక్రాయుధమా, మహావాయువు ప్రేరేపించగా అగ్ని ఎండిపోయిన తృణారణ్యాలను బూడిద చేసినట్లుగానే భగవంతుని చేత ప్రయోగింపబడిన నీవు నా శత్రు సైన్యాలను దహించు.
జగత్తు అంతరించిపోయే వేళ పుట్టిన తీవ్రమైన మహోత్పాతం కలిగించే ఉరుములు ధ్వనుల చేత భీతిల్లిన దశ దిశల నుండి వెలువడిన దట్టమైన మేఘాల నుండి వచ్చిన కఠినమైన కోట్ల సంఖ్య గల పిడుగుల తాకిడి చేత ప్రకాశించే నిప్పురవ్వలు వెలువడుతూ ఎడతెగకుండా భుగమని మండే ఆకారం కలిగి నారాయణుని కరకమలంలో తిరుగాడే ఉత్తమమైన గదాయుధమా, తండోపతండాలుగా ఉన్న నా శత్రు సైన్యాలను యుద్ధంలో పిండి 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 చేసి కూస్మాండులు, వైనాయకులు, యక్షులు, రాక్షసులు, భూతాలు మొదలైన గ్రహాలు పొడి పొడి అయ్యేలా కొంచెం వినోదించు. శంఖాలలో ఉత్తమమైన పాంచజన్యమా, అన్ని లోకాలను జయించగలిగే శ్రీకృష్ణుని పుణ్యాలన్నింటికీ ఇల్లైన వదనం నుండి వెలువడిన నిశ్వాసం చేత మోవిపై వేణువులా పూరింపబడి మదించిన భూత, ప్రేత, పిశాచ, విప్రగ్రహాది క్రూరగ్రహాలను చీల్చివేయి. నా శత్రువీరుల గుండెలతో పాటుగా వారి స్త్రీల గర్భాలు, గర్భస్థ పిండాలు అలిసిపోయేలా బ్రహ్మాండాలు భీతి చెందే గొప్ప నాదంతో ధ్వనించు. మిక్కిలి పొదునైన అంచుచేత చీల్చివేయబడిన రాక్షసుల కఠోరమైన కంఠాల నుండి వెలువడిన భయంకర రక్తధారల చేత కడిగివేయబడిన మాలిన్యం కలిగిన ఓ నందక ఖడ్గమా, జగన్నాయకునిచే ప్రయోగింపబడి నా శత్రువుల విషమ వ్యూహాలను చిందరవందర చేసివేయి. చిన్న చిన్న తునకలుగా ఖండించి చెండాడివేయి. మచ్చలేని, ఎదురులేని, సందేహం లేని దట్టమైన చంద్రమండలం చేత అలంకరింపబడిన సర్వాంగ లక్షణమైన ధర్మం చేత నిర్మింపబడిన చర్మాయుధమా, డాలు చర్మాయుధం అన్నప్పుడు ఆ మదించిన నా శత్రువీరుల భీకరమైన చూపులు అనే మిక్కిలి దట్టమైన చీకటులను పోకార్చు. సమస్త పాపగ్రహాలు, నర, మృగ, సర్పాలు, భూతాలు మొదలైన వాటి వలన కలిగే భయాల నుండి భగవంతుని నామాలు, రూపాలు, వాహనాలు, దివ్యాస్త్రాలు నన్ను కాపాడుగాక. బృహత్సామం, రథంతర సామం మొదలైన సామాల చేత స్తుతింపబడే గరుడు రక్షణ దక్షుడై నన్ను కాపాడుగాక. శ్రీహరి నామరూపాలు, వాహనాలు, దివ్యాయుధాలు, పార్శ్వచరులు మొదలైన వారు నా బుద్ధిని, ఇంద్రియాలను, మనఃప్రాణాలను రక్షించుదురుగాక. భగవంతుడైన శేషుడు ఉపద్రవాలనన్నింటినీ తొలగించుగాక. ఈ జగత్తంతా ఒకటే అనే భావంతో ధ్యానం చేసిన వారికి లక్ష్మీపతి మార్పు లేకుండా భూషణాలు, ఆయుధాలు, చిహ్నాలు మొదలైన శక్తులను తన మాయచేత ధరించి తేజరిల్లుతూ కనిపిస్తాడు. అట్టి శ్రీహరి రకరకాలుగా మార్పు చెందే విగ్రహాల నుండి నన్ను రక్షించుగాక. లోకానికి భయం కలిగించే అట్టహాసం చేస్తూ తెరుచుకున్నట్టి గుహ వంటి నోరు కలవాడు, అన్ని తేజస్సులను హరించి వేసే తేజపుంజంతో ప్రకాశించే నృసింహుడు అన్ని దిక్కులలోనూ బయట లోపల నన్ను రక్షించుగాక. ఇటువంటి నారాయణ కవచ ప్రభావాన్ని ఇతిహాస రూపంలో తెలుసుకున్న ఇంద్రుడు దానిని ధ్యానించాడు. ఆ విద్యను ధారణ చేయడం వలన శత్రువులను జయించాడు. కాబట్టి ఎవరైనా నిర్మలాత్ములు ఈ విద్యను ధారణ చేసి ప్రతిదినము పఠిస్తే అతి ఘోరమైన యుద్ధాలను, గొప్ప ఆపదలను, గ్రహాలను అరికట్టే కర్మలు, మారణ కర్మలు, వీటి వలన పుట్టే ఇబ్బందులను తప్పించుకోవచ్చును. వారు వ్యాకులపాటు లేని మనసుతో విజయాన్ని పొందుతారు. వారి శరీరాలకి ఎటువంటి రోగాలు రావు, సుఖంగా ఉంటారు. అదిగాక అతి భక్తిగా ఉసికుండను బ్రాహ్మణుడు దొల్లి ఈ విద్య ధరించి ఎలమిమించి మరుభూమి యందు నిర్మల చిత్తుడై యోగధారణంబున బిట్టు తనువు విడిచే దానిపైనొకడు గంధర్వవరేణ్యుండు చిత్రరథాఖ్యుడ జేయుడుంటి చదల జనంగదచ్ఛాయ తదస్థిపై కదసిన నాతడు గలవలించి యువిధ పింపుదోడ నవ విమానముతోడ తనదు విద్యతోడ ధరణి ద్రెల్లి తివిచిలేవలేక తికమక గుడువంగవాల కిల్యమౌని వాణి జూచి
పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన మిక్కిలి భక్తితో ఈ నారాయణ కవచము అనే విద్యను ధారణ చేశాడు, ధరించి కీర్తి పొందాడు. ఒకానొక ఎడారిలో నిర్మలమైన మనసుతో యోగధారణ చేశాడు. వెంటనే శరీరాన్ని వదిలేశాడు. ఒకనాడు చిత్రరథుడు అనే గంధర్వరాజు ఆకాశంలో విమానం మీద వెళ్తూ ఉన్నాడు. అతని నీడ కౌశికుని అస్థిపై పడింది. అస్థి అన్నప్పుడు ఎముక. అతనికి కలవరం కలిగింది. అతని విద్య అంతా మటుమాయమైంది. భార్యలతో కొత్త విమానంతో పాటుగా భూమి మీద పడిపోయాడు. తిరిగి లేవలేక తికమక పడ్డాడు. అతనిని చూచి వాలకెల్యముని ఇలా అన్నాడు: నారాయణ కవచమా, నారాయణ కవచ సమాధారణ పుణ్యాస్తి దీని దగ్గర, నీకు గూరెడిని విష్ణు భక్తుల వారక చేరంగ నెట్టి వారికి ధరమే. నారాయణ కవచాన్ని చక్కగా ధారణ చేసిన పుణ్యాస్తి ఇది. దీని దగ్గర నీ ఆటలు సాగుతాయా? విష్ణు భక్తులను తేలికగా చేరడం ఎలాంటి వారికైనా సాధ్యం కాదు. ఇంద్రవజ్రము సంధించి ఈ విమానాన్ని బంధించి నీ శరీర సందులన్నీ పనిచేయకుండా చేసి నీ ఒప్పిదాన్ని అంతటినీ పోగొట్టుకోవడానికి ఆ మంత్రబలం యొక్క మహిమ తప్ప వేరేది కారణం కాదు. ఆ ఇక్కట్టు నదీ ప్రవాహం చేతనే తొలుగుతుంది. కాబట్టి ఈ పుణ్య అస్థికలను మహాభక్తితో తీసుకొని పోయి తూర్పు ముఖంగా ప్రవహించే సరస్వతి జలాలలో నిమజ్జనం చేసి స్నానం ఆచమించు. అప్పుడు నీ శరీర అవయవాల బంధనాలన్నీ తొలగిపోతాయి అని చెప్పగా అతడు అలాగే చేసి తన విమానం ఎక్కి తన చోటికి తాను వెళ్ళిపోయాడు. అనుదినము దీనినెవ్వరు వినిరేని పఠించిరేని విస్మయమొదవన్ ఘనభూత జాల మెళ్ళను మునుకొని వారలను గాంచి మ్రొక్కుచునుండున్. ప్రతిదినము ఈ నారాయణ కవచాన్ని ఎవరైనా విన్నా కానీ లేదా చదివినా కానీ ఘనమైన ప్రాణులు అన్నీ కూడా విస్మయం కలిగేలాగా, ఆశ్చర్యపడేలాగా వారికి మునుముందుగా నమస్కరిస్తాయి. విశ్వరూపు వలన నైశ్వర్యకరమైన ఇట్టి విద్య దాల్చి ఇంద్రుడపుడు మూడు లోకములకు మూదలైనట్టి శ్రీననుభవించి మించినధిక మహిమ. ఇంద్రుడు విశ్వరూపుని వలన ఐశ్వర్యకరమైన ఇలాంటి విద్యను పొందాడు. ముల్లోకాలను కూడా ఆధారభూతమైన సంపదను పొందాడు. మహామహిమతో వెలుగొందాడు. భూపాల ఈ విశ్వరూపున కరుదైన తలలు మీ 300 సొరిది సురాపాన సోమపానంబులు నన్నాదమనగను నమరవరులతో గూడి భుజించి తూకొని వారితో యజ్ఞ భాగంబు ప్రత్యక్షముంది కైకొని చుండి దుష్కర్ముడయ్యా యజ్ఞ భాగంబు రాక్షస ప్రవరులకును దల్లి మీద గలుగు తాత్పర్యవశమున దివిజవరుల మురిగి తెచ్చి ఇచ్చునది ఎరింగి ఇంద్రుడతి భీత చిత్తుడై తనకు గాని అతని తలలు ద్రుంచే. రాజా, ఆ విశ్వరూపునకు 3 అరుదైన తలలు అనువుగా ఉన్నాయి. వాటిలో ఒకదానితో సురాపానం సేవించాడు, రెండవ దానితో సోమపానాన్ని సేవించాడు, ఇంకొక దానితో అన్నం తినడం చేస్తూ ఉంటాడు. అతడు దేవతలతో కలిసి భుజిస్తూ వారితో సమానంగా ప్రత్యక్షంగా యజ్ఞ భాగాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా అతడు దుష్కృత్యానికి పూనుకున్నాడు. అతని తల్లి రాక్షసుల ఆడబడుచు కనుక తల్లి మీద ఉండే శ్రద్ధాభక్తుల కారణంగా దేవతలకు తెలియకుండా ఆ యజ్ఞ భాగాలను రాక్షస వీరులకు తెచ్చి ఇవ్వసాగాడు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. అతనికి మనసులో భయం కలిగింది. వెంటనే తనకు అక్కరకు రాని ఆ విశ్వరూపిణి తలలను నరికివేశాడు. భాసురుడనక మహాత్మాగ్రేసరుడనకతడు పూర్వకృత కర్మగతిన్
వేసరడనక మహేంద్రుడు భూసురు తలలపుడు రోషమున దెగ నడిచెన్. బ్రాహ్మణుడని, మహాత్ములలో గొప్పవాడని, పూర్వం చేసిన కర్మవశాత్తు ఇలా చేశాడని భావించకుండా మహేంద్రుడు అప్పుడు బ్రాహ్మణుడైన ఆ విశ్వరూపుని తలలను రోషంతో ఖండించి వేశాడు. ఈ రీతిగా ఇంద్రుడు కోపం పట్టలేక విశ్వరూపుని తలలను కత్తితో నరికివేయగా సోమపానం చేసే శిరస్సు కముజు పిట్టగాను, సురాపానం చేసే తల కలవింక పక్షిగాను, అన్నం తినే శిరస్సు తిత్తిరి పక్షిగాను అయ్యాయి. ఇలా 3 తలలు 3 పక్షుల రూపాలు ధరించి బ్రహ్మహత్య అయి వచ్చి ఇంద్రుని చుట్టూ చేరి తమను స్వీకరించవలసిందిగా నిర్బంధించాయి. అప్పుడు ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయినా కానీ దానిని తప్పించుకోలేక మనసులో మిక్కిలి భయపడి దండం పెట్టి ఆ మహాదోషాన్ని స్వీకరించి 1 ఏడాది పాటు భరించాడు. తరువాత దానిని ఎలాగైనా తొలగించుకోవాలి అని భూమిని, జలాన్ని, వృక్షాలను, స్త్రీలను ప్రార్థించి తన పాపాన్ని 4గా విభాగించి పుచ్చుకొమ్మని కోరాడు. అందుకు బదులుగా భూమి తన యందు ఏర్పడిన గొయ్యి దానంతటా అదే పూడిపోవాలని, జలం సమస్తం తన యందు కడిగినా కాని తాను పవిత్రంగా ఉండేటట్లుగా, వృక్షాలు నరకబడినా తిరిగి చిగురించాలని, స్త్రీలు ఎల్లప్పుడూ తమకు కామసుఖం కలగాలని వరాలు కోరుకున్నారు. ఇంద్రుడు అంగీకరించి ఇచ్చాడు. అతని పాపాన్ని భూమి చవిటి నేల రూపంలోనూ, జలం బుడగరునురుగుల రూపంలోనూ, చెట్లు జిగురు రూపంలోనూ, స్త్రీలు రజస్సు రూపంలోనూ ఇలాగా 4 భాగాలుగా పంచుకున్నారు అని చెప్తూ ఇప్పుడు వృత్రాసుర వృత్తాంతం. హరిపుత్రుండకు విశ్వరూపజనకుండ త్వష్ట దుఃఖాయతోద్ధతరోషానల దహ్యమానుడగుచూ దానింద్రుపై మారణ క్రతు హోమంబొనరింప నందుబొడమెం గల్పాంతకాకార విశ్రుత కీలానల నిష్ఠురేక్షణ గుణక్షుభ్య త్రిలోకోగ్రుడై. కొడుకు చనిపోవడంతో విశ్వరూపుని తండ్రి అయిన త్వష్టకు అంతులేని దుఃఖం కలిగింది. రోషాగ్నితో మిక్కిలిగా దహించుకుపోయాడు. ఇంద్రుని చంపడానికి క్రతుహోమం చేశాడు. అందులో నుండి 1 కరాళ రూపం పుట్టింది. ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల్లాగానే అతని చూపులు భయంకరంగా ఉన్నాయి. ఉగ్రుడై ముల్లోకాలను తన గుణాల చేత క్షోభింపచేస్తూ ఉన్నాడు. యుగముద్రుంగెడు నాడు జగములు వలియించునంతకు మూర్తిపై నింతయగుచూ బరపును బొడవును ప్రతిదినంబును నొక్క శరపాతమంగంబు విరివిగొనుచు గడుదగ్ధ శైల సంకాస దేహమునందు గరము సంధ్యారాగ కాంతి బెరయామునుగా కరాగి చేగను మించు మించుల గరకు మీసలు గచాగ్రములు మెరయ జండ మధ్యాన్నమాత్తాండ మండలోగ్రచటుల నిష్టరలోచనాంచల విధూత దశ దిశా భాగుడు జ్వల తరకరాళ బిదుర సునిశిత దంష్ట్రోరు వదన గుహుడు. యుగాంతంలో లోకాలను నాశనం చేసే యమునికి మించి ఉన్నాడు. ప్రతి దినము 1 బాణం పడినంత పొడవు వెడల్పుల చొప్పున శరీరం పెరుగుతూ ఉన్నది. కాలిపోయిన కొండ వంటి నల్లని దేహం నుండి ఎర్రని కాంతులు వెలువడుతూ ఉన్నాయి. బాగా కాల్చిన రాగిరేకుల కాంతితో కరకు మీసాలు ఉన్నవి. జుట్టు చివరులు మెరుస్తూ ఉన్నాయి. కన్నులు మిట్ట మధ్యాహ్నపు సూర్యమండలంలా ఉన్నాయి. ఆ తీవ్రమైన చూపులతో 10 దిక్కులను ఎగురగొడుతున్నాడు. మిక్కిలి భయంకరమైన వజ్రాయుధంలా వాడి అయిన కోరలతో కూడిన నోరు గుహలా ఉంది. నింగికి నేల కుంబొడవు నిశ్చలమై శిఖలందు బర్వు నుత్తంగా తరాగ్నిజాలముల దొట్రిల్లుచున్ గ్రహ పంక్తి జార నిస్సంగ కరాళ శాత ఘన సద్ఘృణి మండల చండ శూలము పొంగుచు గేలలీలగొని భూమి చలింపక సోలియాడుచున్.
అతని పొడవు నేల నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉంది. జటల నుండి వ్యాపించే ఉత్తుంగమైన అగ్నికీలలకు గ్రహాలు తొట్రుపాటుతో జారిపడుతూ ఉన్నాయి. ఏ ఆచ్ఛాదన లేని భయంకరమైన వాడి అయిన సూర్యమండలం వంటి ప్రచండ శూలాన్ని ఉత్సాహంగా చేతితో విలాసంగా పట్టుకొని భూమి కంపించిపోయేలాగా తూలి సోలి ఆడుతున్నాడు. వదలక విరివిగా వదనంబుదెరుచుచునాకాశమంతయు నప్పళించు గడనాల్క నిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజారణాకి విడుచు నలవోకయును బోలె నట్టహాసము చేసి మెరసి లోకములెల్ల మృంగజూచు దనరు దిగ్ధంతిదంతముల శెక్కలు వారసు నుగ్రదంష్ట్రలు ద్రిప్ప నుక్కు మిగిలి త్వష్ట బలితంపుదపమున బుష్టి నొంది అఖిల లోకంబులెల్ల దానాక్రమించి వృత్రనామాఖ్య దేవతా శత్రుడకుచు దారుణాకారుడకిల దుర్దముండు మెరసే. నోరు పెద్దగా తెరుచుకొని ఆ ఆకాశమంతా చప్పరిస్తాడు. నాలుగు చివరను పొడవుగా చాపి గ్రహ నక్షత్రాల కాంతినంతా మాయమయ్యేలాగా నాకివేస్తాడు. విలాసానిక అన్నట్లు అట్టహాసం చేసి లోకాలన్నీ మింగాలనుకుంటాడు. దిగ్గజాల చక్కని దంతాలు విరిగిపోయేలా తన ఉగ్రమైన కోరలను బలంగా తిప్పుతూ ఉంటాడు. ఆ భీషణాకారం పేరు వృత్రుడు. అతడు త్వష్ట యొక్క గొప్ప తపస్సు చేత వృద్ధి పొందాడు. తాను అఖిల లోకాలను ఆక్రమించాడు. అతడు దేవతలకు శత్రువు. దారుణమైన ఆకారం కలిగిన వాడు. అన్నింటినీ అణిచివేయగలవాడు. అట్టి వృత్రుని మీద దేవతలల్కతో బెనుమూకలై చుట్టిముట్టి మహాస్త్ర విద్యలు సూపియే పుననేయ నా గొట్టు వీరుడు వారలేసిన క్రూర శస్త్రములన్నయం జుట్టి పట్టుక మృంగి సూరత జోకనాట్య మహోగ్రుడై. అటువంటి వృత్రాసురుని మీద కోపంతో దేవతలు గుంపులు గూడి అతనిని చుట్టుముట్టారు. తమ మహాస్త్ర విద్యలన్నీ చూపి విజృంభించి కొట్టారు. అలా కొట్టగా ఆ వీరాది వీరుడు వారు వేసిన క్రూరమైన ఆయుధాలు అన్నింటినీ చుట్టగా చుట్టేసి మృంగివేశాడు. మహాభయంకరుడై పరాక్రమంతో పెచ్చురేగి బొబ్బలు పెట్టాడు. భక్షిత దివ్యాగ్రస్తుండగు రక్షోనాయకుని నమరరాజ ప్రముఖుల్ వీక్షింపవెరచి పరచిరి రక్షకు చింతించి కొనుచు రయమొప్పారన్. ఆ రీతిగా రాక్షసి వీరుడు దివ్యమైన అస్త్రాలను అన్నింటినీ భక్షించి వేయగా దేవేంద్రుడు మొదలైన వారు తమకు రక్షకుడు ఎవరా అని ఆలోచన చేసుకుంటూ అతనిని చూడడానికే భయపడి వేగంగా అక్కడి నుండి పారిపోయారు. ఈ రీతిగా సమస్త ఆయుధాలతో పాటుగా సాధువులను కూడా వృత్రాసురుడు మృంగివేయగా ఇంద్రుడు మొదలైన వారు ఆశ్చర్యపడ్డారు. చేసేదేమీ లేక ఊరుకున్నారు. అతని పరాక్రమ విశేషానికి భయపడ్డారు. మనసులో నొచ్చుకొన్నారు. పరితపిస్తూ వారు ఆప్తులను రక్షించే పుండరీకాక్షునకు మొరపెట్టుకోవాలి అని అనుకున్నారు. వీడు కడు దుగ్ధముడు వాడి మొనకైదువులు పోడి సెడగా మెసివీడు గనకున్నాడేడ బ్రతుకింక బెనుకీడు వడమెన్ మనకు దోడుపడనొక్కరుడు లేడు హరిదక్కన్. వేడుదము శ్రీధరుని గూడుదము సద్భటుల బాడుదము గీతముల జాడపడునంతన్. వీడు సెడు త్రోవదయతోడ నెరిగించు గనుడోడక సురాలయము పాడువడదింకన్. వీడిని అణిచివేయడం సాధ్యం కాదు. వాడి అయినా మొన కలిగిన ఆయుధాలు కూడా మొక్కబోయేలా మింగేశాడు. ఇతనికి ఎవరూ సాటిరారు. ఇక మనం బ్రతికేది అట్లా. మనకు గొప్ప ఆపదయే వచ్చి పడింది. హరి తప్ప మరి మనకు సాయపడేవాడు ఒక్కడూ లేడు. ఆ శ్రీహరిని వేడుకుందాము. వారి భటులను కలుసుకుందాము. అతనికి జాలి కలిగే వరకు స్తుతించుదాము. ఆ ఘనుడు వీడు నశించే మార్గాన్ని తెలియజెప్తాడు. మన స్వర్గం ఇక
ఇక పాడుబడదు అని అని తలపోయిచు తమలో మునుకుచు తికమకలు గొనుచు మురరిపు కడకన్ గునుకుచు నేగిరి ఘన రాక్షసుల గన్న కన్నుగవ బెగ్గిలగన్ అని తమలో తాము అనుకున్నారు. సందేహిస్తూ తికమక పడుతూ శ్రీహరి వద్దకు జంకుతూ వెళ్ళారు. ఆ మహారాక్షసును చూసిన వారి కన్నులు బెదిరిపోయాయి. ఇలా దేవతలందరూ భయంతో ఆర్తి చెంది వెళ్ళారు. ఎదుట పాల సముద్రాన్ని చూశారు. ఉవ్వెత్తుగా ఎగసిపడే తరంగాల మీద నురుగులు నారాయణుని కీర్తిలతకు పూసిన పొలగుత్తుల్లాగా తెల్లగా ఉన్నాయి. నిరంతరం గోవిందుని పాద పద్మాలను సేవించినందుకు ఫలితంగా కలిగిన మహాపుణ్యములా అన్నట్లుగా సుడుల్లో తిరిగే దక్షిణావర్త శంఖాలు అందంగా ఉన్నాయి. పాలకడలిలోని కఠినమైన ఎండ్రకాయలు, చేపలు, తిమింగలాలు, తాబేళ్లు, మొసళ్ళు, నక్షత్రాలు మొదలైనవి భయంకరంగా తిరుగుతూ ఉండడంతో అలలు రేగి ఆ తుంపురులు దట్టంగా పైకి ఎగిరి తారకలలా ఆకాశంలో మెరుస్తున్నాయి. ఆ పాలకడలిలో ఎత్తైన కొండ శిఖరాల మీదకు సముద్ర తరంగాలు ఎగిరి దూకుతూ ఉంటే పద్మాక్షుని అంతఃపుర కాంతలు విహరించే మేడలకు కొత్తగా సున్నం వేయడంతో దగదగలాడుతున్న అందమైన భవనాలులాగా ఉన్నాయి. పవిత్ర గుణాలు కల తన భార్యల పట్ల ప్రేమానందాన్ని ప్రదర్శించే ముకుందుని అంతరంగం నుండి స్రవించే దయారసంతో పరిమళించినట్లుగా పగడాల తీగలు శోభిల్లుతూ ఉన్నాయి. ప్రసిద్ధమైన సిద్ధరసంతో కూడిన మేఘాలు వచ్చి వాలి గంభీరంగా ఘోషించడంతో దిక్కులన్నీ ఆనాదంతో నిండిపోయాయి. సముద్రం వడ్డాణంలా ఉన్న ప్రదేశాలన్నీ కొత్త వస్త్రం దాల్చినట్లుగానే ఉన్నాయి. హరాది దేవతా సమూహానికి లభించే అమృతం అనే మహా ఐశ్వర్యాన్ని అందించే ఆ మహానిధి ఈ పాల సముద్రం. వైకుంఠపురవాసుల కోరికలను ఫలింపజేసే మందార, పారిజాత, సంతాన, కల్పవృక్ష, హరిచందనాది వనాలు ఆ సముద్రపు ఒడ్డుననే ఉన్నాయి. ఆ పాల సముద్రం పద్మాలు, మహాపద్మాలు, శంఖాలు, మకరాలు, కచ్చపాలు, కుంద, నీలాలు మొదలైన వాటితో నిండి కుబేరుని ధనాగారంలా సుదర్శన చక్రం అంటే సుదర్శన చక్రంతో ఏ విధంగా ఆ సముద్రంలో చూడదగినటువంటి సుడితో విష్ణుని కరకమలంలాగా అమృత కళలు కలిగిన చంద్రుని కిరణాలతో కూడి చంద్రశేఖరుడున్న కైలాసగిరిలాగా కల్పవృక్షము, కామధేనువు, చింతామణి పుట్టడం వలన ప్రఖ్యాతమైన ఇంద్రుని వైభవంలాగా అధికమైన హరి యొక్క సంచారంతో సుగ్రీవుని సైన్యంలాగా అంటే కోతుల యొక్క సమూహాల్లాగా సమస్త భువనాలను భరిస్తూ నారాయణుని ఉదరంలాగా గంగా నదికి ఆశ్రయమై శంకరుని జటాజూటంలాగా పరమహంసల చేత సేవించబడుతూ అంటే యోగుల చేత సేవించబడటం బ్రహ్మలోకంలాగా పుట్టుకొక్క కారణమై ఐరావతం, మాధవి అరటి చెట్లు కల నందన ఉద్యానవనంలాగా ఉన్నది. ఈ పాల సముద్రం మెరుపు తీగలలాగా ఆకాశాన్ని తాకుతూ విష్ణునామ కీర్తనంలాగా నిర్మలంగా 100 యజ్ఞాలు చేసినవాడు హరిపదం పొందినట్లుగానే అంటే ఇంద్ర పదవిని పొందినట్లుగానే ఉన్నది. అటువంటి పాల సముద్రాన్ని సమీపించి అందులో శ్వేతద్వీపంలో నిలిచి దిక్పాలురు అందరితో పాటు దేవతలు ఆ దేవదేవుని ఆశ్రయించి ఇలా స్తోత్రం చేయసాగారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.